అందరికీ నా నమస్కారాలండి. కాకతీయ శాతవాహన యూనివర్సిటీకి సంబంధించి డిగ్రీ సెమిస్టర్ 2 ఎవరైతే చదువుతున్నారో వారికి ఇంగ్లీష్ అనేది సేమ్ సిలబస్. ఇందులో మనం ఇప్పుడు ఈ వీడియోలో విలియం లయన్ ఫెల్ప్స్ రాసినటువంటి 'ద ప్లెజర్ ఆఫ్ బుక్స్' అనేటటువంటి పాఠ్యాంశపు నోట్స్ అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూస్తున్నాం. అండ్ దీనికి సంబంధించి పైన ఇంకా కొన్ని లెసన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా కవర్ చేయబడి ఉన్నాయి. అవన్నీ కూడా మీకు ఈ ప్లేలిస్ట్‌లో అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. చూడండి. అండ్ ఈ ప్లేలిస్ట్ కావాలి అంటే సింపుల్‌గా మీరు ఈజీగానే ప్లేలిస్ట్ ద్వారా మీరైతే పొందొచ్చు. ఐ కార్డ్స్ అనేవి ఇక్కడ నుంచి మీకు వస్తూ ఉంటాయండి. వాటి ద్వారా టోటల్ సిలబస్‌ని యాక్సెస్ చేయొచ్చు. ఎండ్ స్క్రీన్స్ ఇలా చివర్లో వస్తాయి. వాటి ద్వారా కూడా మీరైతే టోటల్ సిలబస్‌ని యాక్సెస్ అయితే ఈజీగా చేయొచ్చు. లేదా లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు ప్లేలిస్ట్ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మీరు టోటల్ సిలబస్ కేవలం 1 ఆర్ 2 అవర్స్, 1 అవర్ మోస్ట్ అన్నీ కూడా కంప్లీట్ చేసే విధంగా మీకైతే ఇక్కడ రూపొందించబడింది. అండ్ ఇప్పుడు మనం వచ్చి విలియం లయన్ ఫెల్ప్స్ 'ద ప్లెజర్ ఆఫ్ బుక్స్' అనేది మన నోట్స్ అనేది చూస్తున్నాం. 'ద ప్లెజర్ ఆఫ్ బుక్స్' అంటే పుస్తకాల వల్ల కలిగేటటువంటి ఆనందం. విలియం లయన్ ఫెల్ప్స్. విలియం లయన్ ఫెల్ప్స్ 1865లో జన్మించడం జరిగింది. 1943లో మరణించడం జరిగింది. ఈయన వచ్చేసి అమెరికన్ ఎడ్యుకేటర్ అనమాట. అమెరికాకు సంబంధించి అక్కడ యూనివర్సిటీలో చదువులు చెప్పేటటువంటి వ్యక్తి. హీ వాజ్ లిటరరీ క్రిటిక్ అట్ ఏల్ యూనివర్సిటీ. ఏల్ యూనివర్సిటీలో లిటరరీ క్రిటిక్ ఈయన. అంటే విమర్శకుడు అనమాట. లిటరేచర్ ఏవైనా ఉంటే వాటిని చదివి సద్విమర్శ అనేది చేస్తూ ఉంటాడు. హీ వాజ్ ఫేమస్ ఫర్ హిస్ ఎంగేజింగ్ టీచింగ్ స్టైల్ అండ్ రేడియో టాక్స్. చక్కని బోధన అనేది ఇతని యొక్క నైజం. ఇతని యొక్క ఏమని చెప్పాలి అంటే చాలా టాలెంటెడ్ ఇన్ టీచింగ్ అనమాట. ఇన్ దిస్ హీ ప్యాషనెట్లీ ఎంకరేజ్ ద పబ్లిక్ టు రీడ్ అండ్ బిల్డ్ దేర్ ఓన్ ప్రైవేట్ లైబ్రరీస్. ఈయన ముఖ్యమైన విషయం ఏదైనా చెప్తాడు అంటే అదేంటంటే ప్రతి ఇంట్లో ఒక లైబ్రరీ ఉండాలి అనేసి చెప్తూ ఉంటాడు. విలియం లయన్ ఫెల్ప్స్ సేస్ దట్ రీడింగ్ ఈజ్ అ గ్రేట్ హ్యాబిట్ ఫర్ ఎవ్రీవన్. చదవడం అనేది ఒక మంచి అలవాటుగా ఈయన పేర్కొంటాడు. ఈ ఎక్స్ప్లెయిన్స్ దాట్ ఓనింగ్ బుక్స్ ఈజ్ మచ్ బెటర్ దాన్ బారోయింగ్ దెమ్. చాలా మంది ఏం చేస్తారంటే అరువు తెచ్చుకుంటారు బుక్స్ని, లేదా లైబ్రరీ నుంచి తెచ్చుకుంటారు. యూ మస్ట్ ట్రీట్ ఏ బారోడ్ బుక్ కేర్ఫుల్లీ. అట్లా అరువు తెచ్చుకున్న పుస్తకం ఏదైతే ఉందో దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎలా ఇంటికి వచ్చినటువంటి ఒక గెస్ట్ లాగా దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎటువంటి అటాచ్ అనకూడదు, ఏమీ కాకూడదు, దాని మీద గీత వేయకూడదు, ఏం లేదు. అవర్ యువర్ ఓన్ బుక్స్ ఆర్ లైక్ క్లోజ్ ఫ్రెండ్స్. మన ఓన్ పుస్తకాలు అనుకోండి, ఎలాంటివి మన సొంత మిత్రులు అనమాట. అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్స్, ఆప్త మిత్రులు లాంటి వాళ్ళు. యూ కెన్ ఈవెన్ మార్క్ దెమ్ టు రిమెంబర్ యువర్ ఫేవరెట్ పార్ట్స్ లేటర్. నువ్వేం చేయొచ్చు, చక్కగా ఎంత ఏ పేజ్ కావాలంటే ఆ పేజ్ మడతలు పెట్టుకోవచ్చు అండ్ అండర్లైన్ చేసుకోవచ్చు. ఏం గీతలైనా గీసుకోవచ్చు. ఫెల్ప్స్ బిలీవ్స్ ఎవ్రీవన్ షుడ్ స్టార్ట్ ఏ ప్రైవేట్ లైబ్రరీ. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ప్రైవేట్ లైబ్రరీని స్టార్ట్ చేయాలి అని కోరుకుంటున్నాడు లయన్ ఫెల్ప్స్. బుక్ షెల్ఫ్ షుడ్ బి ఓపెన్ అండ్ ఈజీ టు రీచ్. ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా ఈ బుక్ షెల్ఫ్స్ అనేవి ఓపెన్గా ఉండాలి. ఏదో క్లోజ్డ్ శారీస్ ఉన్నాయి, క్లోజ్డ్ బట్టలు ఉన్నాయంటే క్లోజ్డ్ ఏరియాలో ఉంటాయి. అయితే ఈ పుస్తకాలు మాత్రం ఎలా ఉండాలి, ఓపెన్గా ఉండాల, కనబడుతూ ఉండాల, ఈజీ టు రీచ్, చాలా ఈజీగా అవి యాక్సెస్ చేయడానికి ఈజీగా ఉండాలి. అంటే వెంటనే బుక్ చదవాలనగానే వెతుక్కోకూడదు. బుక్స్ మేక్ ఏ రూమ్ లుక్ బ్యూటిఫుల్. బుక్స్ వల్ల అసలు ఆ రూమ్కే అందం వస్తుంది. రియల్ ఫ్రెండ్స్ మైట్ బి బిజీ. నిజానికి మన ఎవరైతే నిజమైన స్నేహితులు ఉన్నారో వాళ్ళు ఎప్పుడు బిజీగా గజిబిజీగా ఉండొచ్చు. బట్ బుక్స్ ఆర్ ఆల్వేస్ రెడీ టు టాక్ టు యూ. కానీ పుస్తకాలు అలా ఏమి ఉండదు. రెడీ, ఎప్పుడు బిజీ అనేది ఉండదు. మనం తీసుకొని చదువుకోవడం మనం పిలుస్తుంటాయి చదువు చదువు అనేసి. త్రూ బుక్స్ యూ కెన్ మీట్ గ్రేట్ రైటర్స్ లైక్ షేక్స్పియర్ ఎనీ టైమ్. ఇలా బుక్స్ వల్ల ఏంటంటే షేక్స్పియర్ని సైతం మీరు ఈజీగా ఇన్వైట్ చేయొచ్చు మీ ఇంట్లోకి, అతని ఆలోచనలు కానివ్వండి ఏవైనా. ద ఎస్సే టీచర్స్ అస్ టు లవ్ బుక్స్ డీప్లీ. ఈ ఎస్సే ఏదైతే ఉందో ఫెల్ప్స్ రాసినటువంటి ఇది చాలా
బుక్స్ పట్ల విపరీతమైన ప్రేమను చూపిస్తుందనమాట. రయాన్ ఫెల్ప్స్ రాసినటువంటి 'ద ప్లెజర్ ఆఫ్ బుక్స్' అనేది పుస్తకాలంటే పిచ్చి ప్రేమ తెలియజేస్తుంది. బుక్స్ ఆర్ అవర్ ట్రూ ఫ్రెండ్స్. నిజమైన స్నేహితులు ఎవరైనా ఉన్నారు అంటే అది పుస్తకాలే. దే గివ్ నాలెడ్జ్, జ్ఞానాన్నిస్తాయి, ఓదార్పునిస్తాయి, ఆనందాన్నిస్తాయి. దే స్టే విత్ అస్ త్రూఔట్ అవర్ లైఫ్స్. మన జీవితాంతం ఉంటాయి. దానికి జడ్జి చేసేటటువంటి గుణం ఉండదు. ఏంది నన్ను ఇట్లా చింపేసావు అనేటటువంటి గొంతుండదు. చాలా చక్కగా మనతో నమ్మకంగా ఉంటాయి. మనం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. మన థాట్‌ని ప్రవోక్ చేసేటటువంటివి. మన ఆలోచన ధోరణిని సరైన దారిలో నిలిపేటటువంటి కొన్ని పుస్తకాలుంటాయి. అవి ఆప్త మిత్రులుగా మనతో పాటు ఎక్కువ కాలం మన లైబ్రరీలో ఉంచుకోవాలి. ఎందుకంటే అవి మనల్ని దిశానిర్దేశం చేస్తూ ఉంటాయి అనేసి 'ద ప్లెజర్ ఆఫ్ బుక్స్‌లో విలియం లయన్ ఫెల్ప్స్ అయితే చెప్పడం అయితే జరిగింది. ఇది 'ద ప్లెజర్ ఆఫ్ బుక్స్' అండి. అండ్ చాలా సింపుల్, ఏం లేదు. ఈయన ఉద్దేశ్యం ఏందంటే ఈయన రేడియో టాక్స్ చేస్తూ ఉంటాడు. అంటే రేడియోలో మాట్లాడుతూ ఉంటాడు జనరల్‌గా. అంటే పిలుస్తూ ఉంటారు ఈయన్ని వక్తగా. ఏం చెప్తాడంటే ప్రతి ఇంట్లో ఒక గ్రంథాలయం ఉండాలి. ఆ గ్రంథాలయం వల్ల ఏంటి ప్రయోజనం అంటే మనిషి ఆప్తమిత్రులు అనేవాళ్ళు బిజీగా ఉండొచ్చు. ఎన్నో సార్లు పిలిచినా రావచ్చు, రాకపోవచ్చు. కానీ పుస్తకాలు మాత్రం షెల్ఫ్‌లో అందుబాటులో ఉండాలి. అవి నిజమైన మిత్రులు. ఈవెన్ పెద్ద పెద్ద రచయితలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనల్ని ఇన్వైట్ చేయొచ్చు మన ఇంట్లోకి. అరువు మాత్రం తీసుకోవద్దంటాడు. ఓన్ లైబ్రరీని మెయింటైన్ చేయమంటాడు. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎప్పుడు పుస్తకం కావాలంటే అప్పుడు అందుబాటులో ఉండాలి అని చెప్తాడు. ఎందుకంటే అవి జ్ఞానాన్ని ఇవ్వడమే కాదు, ఆనందాన్ని కూడా ఇస్తాయి అనేసి విలియం లయన్ ఫెల్ప్స్ 'ద ప్లెజర్ ఆఫ్ బుక్స్‌లో అయితే చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. థాంక్స్ ఎ లాట్. అండ్ సింపుల్‌గా మీరు లింక్ అని కనుక కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే ఖచ్చితంగా మీకు ఆ ప్లేలిస్ట్ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఐకార్డ్స్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు. ఎండ్ స్క్రీన్స్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు. దయచేసి ఈ విషయం గమనించండి. డిస్క్రిప్షన్ ఏదైతే ఈ టైటిల్ ఉంటుందో వీడియో టైటిల్‌ని క్లిక్ చేస్తే మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మీరు ఈ ఏదైతే మనం ఎసెస్ చెప్పుకుంటున్నామో అవి పర్చేస్ చేసేటటువంటి లింక్ కూడా ఉంటుంది. మీకు ఇష్టం లేకపోతే సింపుల్‌గా స్క్రీన్ షాట్స్ ద్వారా కూడా మీరు నోట్స్ అయితే రాసుకోవచ్చు. లేదు కావాలి అనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.